అందరికీ నమస్కారం. పెద్ద మొత్తంలో గోవుల్ని దగ్గర తొలి టైంలో 2 ఆవుల్ని 2 కానీ 4 ఆవులు కానీ రైతన్నకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. దగ్గర 100 కుటుంబాలకు ఇప్పించే కార్యక్రమంలో ప్రయత్నిస్తున్నాం. ఆవుల్ని ఫ్రీగా, దాని తర్వాత గోశాల నుంచి కూడా మాకు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి గోశాల నుంచి ఎందుకు ఈ ఆవులు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందంటే, ఇక్కడ అమ్మేదానికి ప్రయత్నించకూడదండి. ఏ రైతు కూడా ఆవులకు పుట్టిన మగ పిల్లలు అవుతున్నాయి అరకదోలుకుంటూ ఆవులు మళ్ళీ పుడితే వాటిని మనం సాగుకుంటూ ఆవు సంపదని డెవలప్మెంట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాం. దాని తర్వాత మనం ఈ గోశాలలో సరైన పశుగ్రాసం లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆవు సంపద అనేది రైతుకు అందుబాటులో ఉండాలి. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అన్న ప్రయత్నంతో నేను ముందుకు వెళ్ళబోతున్నాం. తొలి అడుగు గోశాల వైపు అనే ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం. ప్రతి రైతు కాడ ఎద్దులతో కూడిన వ్యవసాయం చేయాలి అన్నదే మా టార్గెట్. ప్రజెంట్ 100 కుటుంబాలకు ఇప్పించే ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రతి గోశాల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా, నమ్ముతున్నా. అంతకన్నా ఏం లేదు. ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి గోశాలకు కూడా ఫండ్స్ ఇప్పించడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో గవర్నమెంట్ నుంచి కానీ, ప్రైవేటు సంస్థల నుంచి కానీ. ఇప్పుడు మేము ప్రకాశం డిస్టిక్ ఎర్రండపాలెంలో ఉన్నాం. అయితే మనకి దగ్గరలో ఉన్న తిప్రాంతకం కూడా టెంపుల్ కూడా, శివాలయానికి అమ్మవారి టెంపుల్ కూడా గో సంపద ఉండేది. కానీ వాళ్ళు వేరే సైడ్కి ఇచ్చేసారు సంపదని. అలాంటి సంపదను కూడా రిటర్న్ తీసుకురావటం జరుగుతుంది. మన తిప్రాంతకం టెంపుల్కి దగ్గర 10-20 ఎకరాలు పశుగ్రాసం పెంచేదానికి అలాంటి ప్రయత్నాలు చేస్తూ మనం ఖచ్చితంగా ముందుకెళ్ళే కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైతులకి ఏదో ఒక రూపంలో మేలు చేయాలన్నది మా టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుస్తాం.